ఇటీవల అరకులో నిర్వహించిన 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాలలో చేసిన కార్యక్రమానికి గిన్నీస్ బుక్లో చోటు లభించిందని ఇండియన్ యోగా అసోసియేషన్ కన్వీనర్ యోగాచార్యులు పతంజలి శ్రీనివాస్ తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల యోగా చైతన్య యాత్రలో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్ వెళ్తూ మార్గం మధ్యలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రంలో జరుగుతున్న యోగా కార్యక్రమంలో వారు పాల్గొని సాధకులతో మాట్లాడారు. ఇటీవల అరకులో నిర్వహించిన 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో చేసిన కార్యక్రమానికి గిన్నిస్ బుక్లో చోటు లభించిందని ఇండియన్ యోగా అసోసియేషన్ కన్వీనర్ యోగాచార్యులు పతంజలి శ్రీనివాస్ తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల యోగా చైతన్య యాత్రలో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్ వెళ్తూ మార్గ మధ్యలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో జరుగుతున్న యోగా కార్యక్రమంలో వారు పాల్గొని సాధకులతో మాట్లాడారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరి యోగా చేయాలని సాధకులకు తెలిపారు. గ్యాస్ ట్రబుల్, జీవనశైలి, త్రాగే నీరు, వివిధ రోగాలను సాధకులకు వివరించారు. అరకులో జరిగిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో 21,850 గిరిజన విద్యార్థులు పాల్గొన్నారని, దీంతో ప్రపంచ రికార్డు సాధించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్లో చోటు లభించడంతో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ మండలి సాధకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాధకులు శ్రీపాద భాస్కరాచారి, వేల్పుల సుధాకర్, కోరంట్ల శ్రీనివాస్, పద్మ, మధు, మాధవి, బాణాల శ్రీనివాస్, ఎస్కే రావు, మురళీకృష్ణ, జ్యోతి, లింగయ్య, శ్రీనాథ్, చంద్రశేఖర్, సైదులు, సరిత తదితరులు పాల్గొన్నారు.